ఏంటి డల్‌గున్నావు? ఏం లేదే. కొంచెం తలనొప్పిగా ఉంది. అయితే పద ఒక కప్పు కాఫీ తాగిద్దాం. కాఫీ మన సౌత్ ఇండియన్ పీపుల్‌కి చాలా దగ్గరగా ఉన్న ఒక పదం. పదమే కాదండోయ్! దీంతో చాలా అనుబంధం కలిగి ఉన్న మన సౌత్ ఇండియన్స్‌కి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వాళ్ళు కాఫీకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఉదయం లేవగానే చికాకుగా, ఆందోళనగా, వర్క్ టెన్షన్‌లో ఉన్న వాళ్ళందరి టెన్షన్స్ చిటుక్కున మాయం చేసేది ఒక కాఫీ మాత్రమే. అందుకనే కాఫీ అంటే అంత ప్రేమ. సో, అసలు ఈ కాఫీ ఎలా వచ్చింది? మన ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు? అని ఆలోచిస్తే నేను అలా కొన్ని వీడియోస్ అన్ని రెఫర్ చేసి కోసం ఒక వీడియో చేద్దామని ఇవాళ ఈ వీడియో చేస్తున్నా. మీకు ఇప్పటికే అర్థమైంది కదా! నేను కాఫీ రిలేటెడ్ వీడియో చేస్తున్నానని. సో, వెంటనే లైక్ చేయండి కాఫీ ప్రియులందరూ. అంతే కదండోయ్! టీ గురించి కూడా చేస్తా. టీ లవర్స్ కూడా లైక్ చేయండి. సో, మన హిస్టరీ ఆఫ్ కాఫీలోకి ఎంటర్ అయిపోదామా? కాఫీ అనేది ఫస్ట్ ఇథియోపియాలో 9థ్ సెంచరీలో స్టార్ట్ అయింది. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు కొన్ని బెర్రీస్‌ని తిని నైట్ అంతా పడుకోకుండా ఎనర్జీగా ఉండడం గమనించాడు. నెక్స్ట్ డే వాటితో వెళ్లి చూస్తే ఆ బెర్రీస్ తినడం చూసి, ఆ బెర్రీస్ తను కూడా తెచ్చుకొని ఒక సూపులాగా తయారు చేసుకొని తాగాడు. సో, ఆ రోజు అతను పడుకోకుండా మేలుకొని ఎనర్జీగా ప్రేయర్ చేసుకోవడం చూసి, అది మెజెస్టిక్ తెలిసి మొత్తం ఇథియోపియా అంతా తెలిసిపోయింది. సో, అందుకని ఇథియోపియాని మదర్ ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు. బేసిక్‌గా కాఫీ ప్లాంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అరబికా అండ్ రోబస్టా. అరాబికాతో చేసిన కాఫీ అయితే స్మూత్ ఉంటది. బెటర్ టేస్ట్ ఇస్తది. అదే రోబస్టా అయితే బిట్టర్ టేస్ట్ ఉంటది. కొంచెం కెఫెన్ కూడా ఎక్కువుంటది. దీంట్లో ఏమో కెఫెన్ తక్కువ ఉంటది అరాబికాలో. సో, మనం ప్రిఫర్ చేసేది అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇదేమో ఎక్స్‌పెన్సివ్ ఎక్కువుంటది. రోబస్టా ఏమో చీప్‌గా ఉంటది. అరాబికా ప్లాంట్స్ బాగా డెలికేట్‌గా ఉంటాయి. రోబస్టా ప్లాంట్స్ ఎక్కడైనా సర్వైవ్ అవుతాయి. తాగే కాఫీ కాస్ట్‌లీ అయితే అది అరాబికాతో చేసింది. లో కాస్ట్ అయితే అది రోబస్టాతో చేసింది. కాఫీ అనేది మన ఇండియాలో కనిపించింది మాత్రం 1670స్‌లో. ఒక ఇస్లాం భక్తుడైన బాబా బుడాన్ అనే వ్యక్తి అరేబియా నుంచి 7 రా కాఫీ బీన్స్‌ను తెలియకుండా తీసుకొనొచ్చి మన ఇండియాలో ప్లాంట్ చేశారు. అది ఎక్కడ అంటే చంద్రగిరి అనే కర్ణాటక సదరన్ స్టేట్‌లో. సో, అది సక్సెస్ అవ్వడంతో అక్కడున్న వాళ్ళందరితో కాఫీ షేర్ చేసుకున్నారు. అది అందరికీ నచ్చడంతో ఆ కల్టివేషన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా 1907లో ఇండియా కాఫీ బోర్డ్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. దీనివల్ల మన ఇండియాలో కాఫీ కల్టివేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఎంతలా అంటే వరల్డ్‌లోనే ఇండియా 7థ్ ప్లేస్‌లో ఉంది కాఫీ ప్రొడక్షన్‌లో. కాఫీ ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో 90% అనేది సదరన్ స్టేట్స్ నుంచి ఉంది. అది కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ద రెస్ట్ ఆఫ్ 10% అనేది రీసెంట్‌లీ డెవలప్డ్ ఏరియాస్ అయిన ఏపీ, ఒరిస్సా, ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ 7 సిస్టర్ స్టేట్స్ అయిన అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సో, ఇదండి మన హిస్టరీ ఆఫ్ ది కాఫీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.